ప్రియుడి మోజులో పడి అడ్డుగా ఉందని తల్లిని హతమార్చింది కూతురు. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే పాతిపెట్టింది. ఏడాది తర్వాత ఈ దారుణ ఉదంతం వెలుగు చూసింది. హైదరాబాద్ శివార్లలో జవహర్ నగర్లో జరిగింది ఈ దారుణం. 2025 మేలో అంజు అనే మహిళ అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీనిపై జవహర్ నగర్, బొల్లారం పోలీస్ స్టేషన్స్లో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. తన తల్లి బైక్తో మిస్ అయ్యిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇషిక. బైక్ను ప్రియుడు అమ్మటంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు షాపు యజమాని. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. కన్న తల్లిని హతమార్చినట్లుగా పోలీసు ఎత్త ఒప్పుకుంది ఇషిక. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర. రవిచంద్ర, చూస్తున్నాం చాలా దారుణమైన ఘటన. తల్లిని కూడా ఈ తరహా చంపడం అనేది అసలు డైజెస్ట్ చేసుకోలేని విషయం. ఏం జరిగింది? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అయితే కొంతకాలం క్రితమే ఈ ప్రియుడిపై కేసు అయింది. ఈ ప్రియుడు వాళ్ళ కూతురు కలిసి తల్లిని చంపారు. అయితే ఆ గతంలో కూడా మైనర్ గా ఉన్నప్పుడే ఆ ప్రియుడు ఆ కూతుర్ని ప్రేమించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ తల్లి కేసు నమోదు చేయించింది. కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళ మీద కేసు కూడా అయింది. ఆ తర్వాత కేసు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి మైనర్ నుంచి మేజర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు విధంగా చంపారు. అయితే గతంలో కేసు పెట్టారు. అయితే ఇప్పుడు మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెళ్లికి తల్లి అడ్డు ఉంటుందన్న ఆలోచనతోటి ఈ విధంగా ఇలాంటి దారుణానికి ఒడిగట్టారు. అంతేకాకుండా దారుణంగా చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టారు. ఇంతటి పోలీసులు కేసు నమోదు చేసేసి ఆ మృతదేహాన్ని బయటకు తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేసు నమోదు చేశారు. అయితే దీనిపై విచారణ చేపడుతున్నారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.